నెల్లూరు జిల్లా అనంతసాగర మండల కేంద్రంలోని గ్రంథాలయం శాఖలో లైబ్రరీయన్ డి నారాయణరావు గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. విద్యార్థులు తప్పనిసరిగా గాంధీ బాటలో నడవాలని పిలుపునిచ్చారు. గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం, ఇది సమతకు మమతకు సంకేతం, ఇది సమతకు మమతకు సంకేతం. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన सीताराम, ईश्वर अल्लाह तेरे नाम, सबको सम्मति दे भगवान. रघुपति राघव राजा राम, पतित पावन సీతారాం. ఈరోజు మన అనంతసాగరం గ్రంథాలయంలో మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి సంపాదించినటువంటి ముఖ్య నాయకుల్లో అగ్రగణ్యుడు మన మహాత్మా గాంధీ. ఆయన 152వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు మనం గ్రంథాలయంలో జరుపుకుంటున్నాం. మరి ఈయన గురించి మీకు ప్రతి క్లాసు విద్యార్థులకి పాఠ్యాంశాల్లో తప్పకుండా ఉంటుంది. జీవిత చరిత్ర ఏదో ఒక విధంగా ఈయన గురించి మీకు పాఠాలలో వస్తూ ఉంటుంది. 1869లో అక్టోబర్ 2వ తారీఖు ఈరోజు గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్లో కరమ్చంద్ గాంధీకి పుతిలీబాయికి ఈయన జన్మించాడు. తర్వాత ఈయన బాల్యమంతా కూడా పోర్బందర్లో రాజుఘాట్లోనే జరిగింది. అవతల తదనంతరం ఉన్నత విద్య కోసం బారిస్టర్ అంటే లాయర్ వృత్తి చదివేదానికి కోర్సు చదివేదానికి ఇంగ్లాండ్ వెళ్తాడు. అమెరికాలో 21 సంవత్సరాలు ఉన్నాడు. అక్కడ నల్ల జాతీయుల పక్షాన సత్యాగ్రహం నడిపి వెళ్ళేదానికి రైల్లో ప్రయాణిస్తూ ఉండగా అక్కడ ఈయన మొదటి తరగతి ఆఫ్రికాలో ఉండి వాళ్ళ వర్ణ వివక్షత కోసం ఉద్యమం చేసి విజయం సాధిస్తాడు. తర్వాత భారతదేశానికి కూడా వచ్చిన తర్వాత ఇక్కడ ఉద్యమం జరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడే ప్రారంభమైంది. గోఖలే, తిలక్ ఇలాంటి నాయకులందరూ కూడా ఉద్యమం నడుపుతుంటే వాళ్ళల్లో పాల్గొని ముఖ్య నాయకుడు అయిపోయాడు అప్పుడు. మరి ఈయన నడిపిన ఉద్యమాలలో ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం, సహాయ నిరాకరణ, విదేశీ వస్త్ర బహిష్కరణ ఇలాంటి ఉద్యమాలు ఎన్నో నడిపి కట్టగడకు మనకి 1947 ఆగస్టు 15వ తారీఖున మన దేశానికి స్వాతంత్రం